భగవద్గీత 2వ అధ్యాయం 12వ శ్లోకం. నా త్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపః నా చైవ న భవిష్యామః సర్వే వయమతః. పరం నేను కాని నీవు కాని ఈ రాజులందరూ కాని లేని సమయం లేదు, ఇక ముందు కూడా మనం ఉండకుండా ఉండము. అయితే ఒకనాడు సోక్రటిస్ గాఢమైన తత్వ విచారణ ధ్యాసలో లీనమై వీధిలో వెళుతుండగా ఒక ఆసామిని అనుకోకుండా తగిలాడు. ఆ వ్యక్తి చికాకుగా ఉన్నాడు. ఎక్కడ నడుస్తున్నావో చూసుకోలేవా, ఎవరు నువ్వు అని సోక్రటీస్ తమాషాగా ఇలా బదిలిచ్చాడు. నేస్తమా, ఈ ప్రశ్న గురించే నేను గత 40 ఏళ్లుగా ఆలోచిస్తున్నాను. నీకు ఎప్పుడైనా నేనెవరో తెలిస్తే దయచేసి నాకు తెలియచెప్పు అని. వైదిక సాంప్రదాయంలో ఎప్పుడు దివ్యజ్ఞానం బోధించబడినా సాధారణంగా అది ఆత్మజ్ఞానంతో మొదలవుతుంది. సోక్రటీస్కు పరమాద్భుతంగా అనిపించి ఉండే ఈ విషయంతో శ్రీకృష్ణుడు అదే పద్ధతిని భగవద్గీతలో కూడా అనుసరిస్తున్నాడు. నేను అని మనం అనుకునేది నిజానికి ఆత్మ అని, ఈ భౌతిక శరీరం కాదని, ఇది భగవంతుని వలె సనాతనమైనదని శ్రీకృష్ణుడు ఉపదేశాన్ని ఆరంభిస్తున్నాడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా ఇదే చెప్పబడుతున్నది. సృష్టి అనేది 3 కలయికతో ఉన్నది. భగవంతుడు, ఆత్మ మరియు మాయ, ఈ 3 కూడా సనాతనమైనవే. మనము ఆత్మ నిత్యము అని నమ్మితే ఈ భౌతిక శరీరం మరణం తర్వాత జీవితం ఉంటుందని సత్కరముగా నమ్మినట్టే. తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు దీని గురించి మాట్లాడతాడు.